అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొత్త జీవితం ఆఖరి భాగం. రచన వేదగిరి రాంబాబు గారు, అలాగే మైనంపాటి భాస్కర్ గారు. మరి కథలోకి వెళ్దామా? సాయంత్రం ఇంటికొచ్చేసరికి రెడీగా ఉంది మృణాలిని. కాఫీ కార్యక్రమాన్ని ముగించుకుని ఇద్దరం బయలుదేరాం. ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే వాళ్లతోనూ, షాపింగ్కి బయలుదేరిన వాళ్లతోనూ, రిక్షాల్లోనూ, సైకిళ్లలోనూ, ఆటోలతోనూ రోడ్డంతా మహా రద్దీగా ఉంది. ఆ రద్దీలో కూడా పక్కన మృణాలినితో నడుస్తుంటే తెలియని ఆనందం, అనుభూతి. చటక్కన విశ్వం, శారద గుర్తుకొచ్చారు. ఇప్పుడు ఆమె మరొకరితో ఇలాగే తిరుగుతూ ఉంటుంది. పాపం విశ్వం. ఏమిటండి ఆలోచిస్తున్నారో? మృణాలిని పలకరింపుతో ఉలిక్కిపడ్డాను. అబ్బే ఏం లేదు, విశ్వం గుర్తుకొచ్చాడు. అతను బతికున్నంతకాలం అతను తప్ప తనకు వేరే ప్రపంచం లేనట్టుగా ప్రవర్తించింది ఆమె. అతను పోయి సంవత్సరం కూడా కాకుండా మరొకరికి జీవిత భాగస్వామినై కూర్చుంది. బహుశా ఇప్పుడు ఆమెకు అతనే ప్రాణమై ఉంటాడు. నిజంగా మనుషులు ఎంత స్వార్థపరులు. సరదాగా ఏదైనా మాట్లాడక ఆ విషయం ఎందుకండి, ప్లీజ్ టాపిక్ మార్చండి. ఎన్నో జంటలు కనిపిస్తున్నాయి రోడ్డు మీద. ఒకళ్ళ మనసులో రెండో వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంది, అది ఎంతకాలం ఉంటుంది? ఈ ఆలోచనలు మనసును చికాకుపరుస్తున్నాయి. అటుగా వెళ్తున్న ఆటో ఎక్కి కోటి చేరుకున్నాం. లేత నీలం రంగంటే నాకే కాదు, తనకి ఎంతో ఇష్టం. నా ఒంటి మీద ఆ రంగు బాగా నప్పుతుంది అంటుంది ఆమె. అందుకే అదే రంగు బట్టలు తీసుకుంది నాకు. తనకు మాత్రం ఏ చీర వద్దంది. బలవంతాన నీలం రంగు నైలెక్స్ చీర తీసుకున్నాను. నీలం రంగు యూనిఫామ్తో ఎంచక్కా చెట్టపట్టాలు వేసుకుని అలా బయలుదేరి సినిమా చూసేయాలి తామిద్దరం. ఎల్లుండి ఆ విషయమే ఆమెతో అన్నాను. నవ్వింది. ఇద్దరం బయటకు వచ్చి కామత్లో కాఫీ తాగి నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాం. పుట్టినరోజు జరుపుకునే అలవాటు నాకెప్పుడూ లేదు, కానీ తప్పదు, మృణాలిని చిన్నబుచ్చుకోకూడదు. ఆ రోజు ప్రోగ్రాం అంతా తనే ఫిక్స్ చేసింది. సెలవు దొరక్కపోవడంతో అనుకున్న కార్యక్రమంలో చిన్నపాటి మార్పులు చేయాల్సి వచ్చాయి. సరిగ్గా ఉదయం 6 గంటలకల్లా బలవంతాన లేపి కూర్చోబెట్టింది. కాలకృత్యాలు తీర్చుకునేలోపు కాఫీ సిద్ధం చేసింది. కాఫీ పుచ్చుకున్నానో లేదో, తలంటుకుందురు కానీ లేవండి అని దూసుకొచ్చింది. తనే దగ్గరుండి స్నానం చేయించి తల తుడిచింది. కొత్త బట్టలకు పసుపు రాసి తెచ్చిచ్చింది. ఆమె హడావిడి చూస్తుంటే నవ్వొచ్చింది. నేను బట్టలు కట్టుకోవాలంటే వెంటనే నువ్వు కూడా స్నానం చేసి మొన్న మనం కొన్న చీర కట్టుకోవాలి అన్నాను. ఇవాళ పుట్టినరోజు మీది, నాది కాదు. అయినా నువ్వు నా అర్ధ భాగానివి. ఆ అర్ధ అలంకరించకపోతే ఎలా? మాటలు బాగా చెప్తారు మీరు. నా మాటలే కాదు, చేతలు కూడా బాగానే ఉంటాయి. సర్లేండి, మీతో వాదించలేను, స్నానం చేసి వస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది. కొత్త బట్టలు వేసుకుని తిరిగి పేపర్ అందుకున్నాను. దాదాపు 10 నిమిషాలు గడిచాయి. సరిపోయింది. మళ్ళీ ఆ పేపర్ అందుకున్నారు. తలెత్తి చూశాను. నీలం చీరలో ఆమె అందం మరింత వికసించింది. తలంటు పోసుకుని తడారటం కోసం వదులుగా వేసుకున్న జడ ఆమె మొహానికో వింత అందాన్ని తెచ్చింది. ఈ అందం నాది. రెప్ప వాల్చకుండా ఆమె కేసి అలాగే చూస్తూ కూర్చున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? చిన్నగా నవ్వింది. అలా చూస్తుంటే ఆమెను దగ్గరికి లాక్కోవాలని, ఏమేమో చేయాలని అనిపిస్తోంది. చటక్కున వంగి పాదాలకు దండం పెట్టింది. ఆమె అలా తప్పకుండా చేస్తుందని ముందే ఊహించినా ఆ క్షణంలో చెప్పలేని మధురానుభూతికి లోనయ్యాను. భుజాలు పట్టుకుని పైకి లేపాను ఆప్యాయంగా. ఆ కళ్ళల్లో ఆరాధన, ఆత్మీయత. దగ్గరికి లాక్కొని హృదయానికి హత్తుకున్నాను. అలా ఇద్దరం ఎంతసేపు ఉన్నామో తెలియదు. వదలండి, మీకు టిఫిన్ తెచ్చి పెడతాను. నా చేతుల్లోంచి సున్నితంగా వదిలించుకుంటూ మృణాలిని అన్న మాటలతో తిరిగి ఈ లోకంలోకి వచ్చాను. ఆమె లోపలికి వెళ్ళింది. కుర్చీలో కూలబడ్డాను. మరుక్షణంలో 2 ప్లేట్ల ఉప్మా గులాబీ జాములతో వచ్చింది. 2 ప్లేట్లు వద్దు అన్నాను ఆమె వంక చూస్తూ. అర్థం కానట్టుగా చూసింది. సరే అయితే ఒక పని చెయ్యి, ఆ ప్లేట్ను పక్కన పెట్టు, ఇద్దరం ఈ ప్లేట్లోనే తిందాం. ఇది అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ సంగతి చూద్దాం అన్నాను. ఎదురుగా టీపా మీద పెడుతున్న ప్లేట్లకేసి చూస్తూ సన్నగా నవ్వింది మృణాలిని. వీటన్నిటికన్నా నాకు కావాల్సింది ఆ నవ్వు ముఖమే. నోరు తెరవండి అని
స్పూన్తో ఒక గులాబ్ జామును సగం చేసి నా నోటికి అందించింది. మిగిలిన సగం నేను ఆమె నోటికి అందించాను. ఇద్దరం నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ 2 ప్లేట్లని పూర్తి చేశాం. తర్వాత కాఫీ కార్యక్రమాన్ని కూడా సంయుక్తంగానే దిగ్విజయంగా ముగించాం. ఇవాళ ఒక్కరోజు నా మాటకు నువ్వేమీ ఎదురు చెప్పద్దు. వంట పనిలో కూడా ఆమెకు చేతనైనంత సాయం చేశాను. వంట అయిపోయింది. కబుర్లు చెప్పుకుంటూ భోంచేశాం. అప్పుడు గుర్తొచ్చింది ఆఫీసు విషయం. వాచి చూసుకున్నాను. 10 కావస్తోంది. మురణ, ఆఫీస్ టైం అయింది, మరి నేను వస్తాను తృప్తిగా ఆమె వంకే చూస్తూ అన్నాను. వీలైతే కాస్త ముందే వచ్చేయటానికి ప్రయత్నించండి, ఒక్కపొడు అందిస్తూ అంది. సిగరెట్ ముట్టించి 4 గంటలకల్లా వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరాను. సాయంత్రం మీరు వచ్చేసరికల్లా వెజిటబుల్ బిర్యానీ రెడీగా ఉంచుతాను, నా వెనకే గేటు దాకా వస్తూ అంది. ఆ రోజు ఎందుకో మృణాలిని వదిలి వెళ్ళాలంటే రోజు కన్నా ఎక్కువగా దిగిలేస్తోంది. కాళ్ళు ముందుకు పట్టం లేదు. తప్పదు, వెళ్ళి తీరాలి. మామూలే. 2 అడుగులు వెనక్కి తిరిగాను. ఏసీ. ఆమె అక్కడే నుంచొని చూస్తోంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనే కోరికను బలవంతాన అణుచుకుని తిరిగి బయలుదేరాను. సందు మలుపు తిరుగుతూ ఇంటికేసి చూశాను. ఇంకా అక్కడే నిల్చునుంది పిచ్చి మృణ. టైం అయిపోవటంతో అటుగా పోబోతున్న ఆటో నాపి ఎక్కాను. ఆఫీస్కి చేరిన తర్వాత కూడా మనసు పని మీద సరిగా లగ్నం చేయలేకపోయాను. ఆలోచనలన్నీ మృణాలిని మీదే. సుమారు 3 గంటల ప్రాంతంలో మీకోసం కుర్రవాడెవరో వచ్చారు అంటూ వచ్చి చెప్పాడు ఫ్యూన్ పాపయ్య. నా కోసం ఈ సమయంలో ఇప్పుడు వచ్చే కుర్రాడెవరు అర్థం కాక కుర్చీలోంచి లేచి బయటకు వచ్చాను. శ్రీను, అతను మా పక్కింటి వాళ్ళ అబ్బాయి. ఇతనితో పెద్ద పరిచయం కూడా లేదు. మరి తన కోసం ఎందుకు వచ్చాడు? నన్ను చూడగానే గబగబా దగ్గరికి వచ్చాడు. అతని మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనపడుతోంది. మీరు అర్జెంటుగా వెళ్దాం. కంగారుతో మాటలు కూడా సరిగా రావటం లేదు. ఏం జరిగింది? ఎందుకు? అయోమయంగా అడిగాడు. మనసు ఎందుకో కీడును శంకిస్తోంది. మరి అత్తయ్య గారు ఏదో చేస్తూ ఉంటే ఇందాక పొరపాటున చీర అంటుకుంది. అతను చెప్పేది ఏమిటో వినపట్టం లేదు. గిరుక్కున వెనక్కి వెళ్ళి ఆ విషయం సెక్షన్ హెడ్తో చెప్పి వెంటనే బయటకు వచ్చాను. అమ్మ వాళ్ళు అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్దాం. అయోమయంగా అతని వెనకే బయలుదేరాను. భగవాన్, ఏమిటి శిక్ష? మృణాలికి ఏమైనా జరిగితే నేను భరించలేను. ఆమెను కాపాడే భారం నీదే. ఒళ్ళు బాగా కాలిందా? ఆత్రంగా అడిగాను. బాగానే కాలింది. నేను వచ్చేప్పుడు స్పృహలో కూడా లేరు, బాధగా అన్నాడు అతను. ఒకవేళ మృణాలిని మనసు మొద్దు బారిపోయింది. అలా కొయ్య బారిపోయాను. అక్కడి నుంచి హాస్పిటల్కి ఎలా చేరుకున్నామో, మృణాలిని ఉంచిన గదికి ఎలా చేరుకున్నామో కూడా సరిగా తెలియదు. అప్పటికే ఆమె మీద పూర్తిగా గుడ్డ కప్పు ఉండడం చూసేసరికి గుండె కొట్టుకోవటం ఆగిపోయినట్టు అనిపించింది. పక్కింటి ఆమె కన్నీరు తుడుచుకుంటూ పక్కకు తప్పుకుంది. మృణ పిచ్చివాళ్ళ ఏడ్చేస్తూ ఆమె శవం మీద పడిపోయాను. ఆ తర్వాత జరిగిందే నాకేమీ తెలియదు. తిరిగి కళ్ళు తెరిచేసరికి మా ఇంట్లో మంచం మీద ఉన్నాను. ఒళ్ళు కారిపోతోంది, తల పగిలిపోతోంది. చుట్టూ అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అందరూ నిలబడి ఆందోళనగా చూస్తున్నారు. జరిగిందంతా జరిగిందని నమ్మబుద్ధి కావటం లేదు. అదంతా కల కాకూడదు. నా అలాంటి దురదృష్టవంతుడికి అలాంటి కలలు ఉండవు, రావు కూడా. ఇంతవరకు నన్ను మించిన అదృష్టవంతుడు లేడనుకున్నాను. కానీ ప్రాణానికి ప్రాణమైన భార్యను పోగొట్టుకున్న నాకన్నా దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. ఆ రాత్రి ట్యాక్సీలో మా ఊరికి వెళ్ళిపోయాం అంతా. మృణాలిని నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళదామని. చివరికి నన్ను ఒంటరిగా వదిలి తనొక్కతే వెళ్ళిపోయింది. తను లేకుండా నేను ఇక్కడ ఎలా ఉంటానని కూడా ఊహించలేదు. ఊహించే ఉంటుంది. పోయే ముందు శారీరకంగానే కాక మానసికంగా కూడా చిత్రవాదన అనుభవించుంటుంది. ఇక ఆ ఇంటికి వెళ్ళలేను, హైదరాబాదులో ఉండలేను. మృణాలిని గుర్తుకు తెచ్చే చోటేది నేను భరించలేను. నా గుండె పగిలిపోతోంది అవి చూస్తే. రోజులు గడిచిపోతున్నాయి. సెలవైపోయింది. తిరిగి హైదరాబాద్ వెళ్ళక తప్పలేదు. నేను అంతకుముందు ఎప్పుడూ చూడని ప్రాంతం, జనసమర్థం ఎక్కువగా లేని ప్రాంతం చూసి ఇల్లు తీసుకున్నాను. అయినా కానీ ప్రతి క్షణం మృణాలిని గుర్తు తెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. ఏ జంటను చూసినా మృణాలినియే గుర్తుకొస్తోంది. పొద్దున నిద్ర లేచింది మొదలు తిరిగి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి క్షణం మృణాలినియే కళ్ళ ముందు మెదులుతోంది. పిచ్చిగాని నేనే తానుగా మెలిగిన మృణాలిని మర్చిపోవటం ఎలా సాధ్యం?
సంవత్సరాలు కాదు యుగాలైన ఆమెను తను మర్చిపోలేడు. తన గుండెల్లో ఎప్పటికీ చెరగని రూపాన్ని ముద్రించింది. పగలంతా ఆఫీసులో అందరి మధ్య ఎలాగోలా గడిపేస్తున్నాను. తీరా సాయంత్రం అయ్యేసరికి దుర్భరం అయిపోతుంది. ఆఫీసులోంచి బయటపడ్డాను. నాకు కొద్దిగా ముందుగా శశి ప్రసాద్ వెళుతున్నారు. వెంటనే మృణాలిని గుర్తొచ్చింది. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. తెలిసిన వాళ్ళ దగ్గరికైనా వెళ్దామంటే మరీ చిరాకు. మృణాలిని ప్రసక్తి తెచ్చి సానుభూతి ప్రకటించాలని చూస్తూ ఉంటారు. సినిమాకి వెళ్తే కనీసం 2 గంటలైనా మనసుని మరో దోవ పట్టించవచ్చు. దగ్గరలో ఉన్న సినిమా హాల్కి వెళ్ళి ఏ సినిమా ఆడుతుందో కూడా తెలుసుకోకుండా టికెట్ కొని సరాసరి హాల్లోకి వెళ్ళి కూర్చున్నాను. లోపల అనేక జంటలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సినిమా చూసి ఆనందించడానికి వచ్చారు. తనేమో బాధను మర్చిపోవటానికి సినిమాకి వచ్చాడు. అలా వాళ్ళని చూస్తూ ఉంటే మర్చిపోవటం మాటాటుంచి మరిన్ని జ్ఞాపకాలు మనసుని ముసిరి బాధ పెడుతున్నాయి. లేచి బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. ఇంతలో లైట్లు ఆరిపోయాయి. సినిమా మొదలైంది. ఆ సినిమా కథ కూడా భార్యాభర్తల అన్యోన్య జీవితానికి సంబంధించిందే. బయటకు వచ్చేశాను. పూర్తిగా చీకటి పడిపోయింది. నా జీవితం ఎప్పుడో చీకటైపోయింది. నెమ్మదిగా ఆలోచిస్తూ బయలుదేరాను. ఆ బిడ్స్ చేరుకున్నాను. కాఫీ త్రాగుదామని ఎదురుగా ఉన్న హోటల్ కేసి నడిచాను. అక్కడ జంటలు. గబుక్కున ఓ గుక్కెడు కాఫీని చేదు విషంలా మింగి బయటకు వచ్చేశాను. ఎంత మార్పు! ఆఫీస్ వదలగానే సరాసరి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా తల్లడిల్లిపోయేది మృణాలిని. తనను చూడగానే ఆమె మొహం ఆనందంతో విప్పారేది. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ త్రాగేవారు. ఎంత చక్కటి అనుభూతి! మరిప్పుడు ఇలా రోడ్లు చెడ తిరుగుతూ హోటళ్లను ఉద్ధరిస్తున్నాడు. కిలకిలా నవ్వుకుంటూ ఓ జంట పక్క నుంచి వెళ్ళిపోవటంతో ఈ లోకంలోకి వచ్చాను. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో ముందంత బాధపడాలని వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఇలా అనుబంధం పెంచేసుకోరు అనుకున్నాడు వాళ్ళని చూసి. వాళ్ళకేసి పరీక్షగా చూశాను. ఆమె అచ్చం మృణాలినిలాగే ఉంది. అదే పర్సనాలిటీ. పిచ్చెక్కిపోయినా బాగుండు. అప్పుడే తనకి ఆలోచన నుంచి విముక్తి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మనసు పరిపరి విధాలా పోతోంది. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. సరాసరి ఒక బార్లోకి వెళ్ళాను. నాలాంటి వాళ్ళే అనుకుంటాను. అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నాలాంటి వాళ్ళు ఎందుకు అవుతారు? కొందరు సరదా కోసం వచ్చిన వాళ్ళు, కొందరు అలవాటుగా వచ్చిన వాళ్ళు ఇలా ఉండుంటారు. తనలాంటి నిర్భాగ్యులు ఇక్కడే కాదు ఎక్కడా ఉండరు, ఉండకూడదు కూడా. ఏం తెమ్మంటారు? బేరర్ వచ్చాడు. ఏమేమి ఉన్నాయి? అతను నా వంక చిత్రంగా చూశాడు. బహుశా ఈడెవడో కొత్త మొహల్లా ఉన్నాడే అనుకొని ఉంటాడు. అతను చెప్పిన పేర్లలో నాకు తోచింది ఏదో చెప్పాను. తెచ్చాడు అతను. 2 సోడాలు, ఐసు, గ్లాసు కూడా తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. కొద్దిగా మందుని గ్లాసులో కొంపుకున్నాను. అతను సోడా ఓపెన్ చేశాడు. సోడాని గ్లాసులో కొంపుకున్నాను. తాగబోయాను. హఠాత్తుగా మృణాలిని గుర్తుకొచ్చింది. తాగేవాళ్ళంటే నాకు అసహ్యం. ఒకసారి తాగుడును అసహించుకుంటూ ఆమె అన్న మాటలు టక్కున గుర్తుకొచ్చాయి. మీరు తాగటం కూడా మొదలుపెట్టారా? దీనంగా ఆమె నా వంకే చూస్తున్నట్టు అనిపించింది. చటుక్కున గ్లాసు టేబుల్ మీద పెట్టేసి నిల్చున్నాను. బేరర్ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. బిల్లెంత అడిగాను. మరీ బల్ల వంకే చూస్తూ నీళ్లు నమిలాడు. పర్లేదు చెప్పు చెప్పాడు. బిల్లు చెల్లించి బయటపడ్డాను. ఇక మృణాలిని శారీరకంగా నన్ను విడిచిపెట్టిపోయినా మానసికంగా నన్ను వెంటాడుతూనే ఉంది. ఆమెకు నచ్చని విషయాన్ని నేను చేయలేను. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ పిచ్చి వాళ్ళ రోడ్ల వెంట తిరగసాగాను. ఎక్కడెక్కడ తిరుగుతున్నానో కూడా అర్థం కావట్లేదు. కాళ్ళు పీకుతున్నాయి. అయినా తిరుగుతూనే ఉన్నాను. ఏమండి? పిలుపుతో టక్కున ఆగిపోయాను. గుమ్మల్లో నిలబడింది ఆమె ఎవరో. అంతకన్నా మరెవరో కనిపించలేదు. నన్నేమో కాదేమో అనుకొని తిరిగి బయలుదేరాను. ఏమండి? మళ్ళీ అదే పిలుపు. అప్రయత్నంగా అటు కేసి నడిచాను. వస్తున్న నన్ను చూస్తూనే ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనకే నేను వెళ్ళాను. అదొక చిన్న గది. వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఒక మూలం మంచం వాల్చింది. దాని మీద తెల్లటి దుప్పటి. కూర్చోండి. అలా నుంచున్నారే? తలుపు లోపల గడియ వేస్తూ అందామె. గుండెలు జల్లుమన్నాయి. అప్పుడు అర్థమైంది నేను ఎక్కడికి వచ్చానో. అదేమిటి? ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఆమె పిలవగానే ఇలా వచ్చేసానేమిటి? కూర్చోండి చేతులు పట్టుకుని లాగింది. అప్పటికి పూర్తిగా ఈ లోకంలోకి వచ్చాను.
జేబులోంచి ఒక 10 రూపాయల కాగితాన్ని తీసి ఆమె మీదకి విసిరేసి తలుపు తీసుకుని గబగబా బయటకు వచ్చేసాను. తల దిమ్మెక్కిపోయింది. చిచ్చి, ఎంత పతనమైపోతున్నాను. చివరికి ఇలాంటి కొంపల చుట్టూ కూడా తిరుగుతున్నాను. వెంటనే ఆటోలో ఇంటికి వచ్చేసాను. తాళం తీసి లోపలికి అడుగు పెట్టగానే నవ్వుతున్న మృణాలిని ఫోటో కనిపించింది. వెంటనే కళ్ళు నీళ్లతో నిండాయి. నన్ను క్షమించు మృణ, ఇవాళ నువ్వు క్షమించలేని పని ఒకటి చేశాను. నేను తాగాలనుకున్నాను, చివరికి వ్యభిచరించాలని కూడా అనుకున్నాను. కానీ ఏ పని నేను ఇష్టపూర్వకంగా చేయలేదు. ఏం చేస్తున్నానో కూడా తెలియని పరిస్థితుల్లో అలా చేశాను. నిన్ను మర్చిపోయి, నీ మీద గౌరవం లేక కాదు, నిన్ను మర్చిపోలేక అని బోరును ఏడ్చేశాను. అలా కాసేపు ఏడ్చిన తర్వాత కానీ మనసు కొద్దిగానైనా కుదుట పడలేదు. చాలాసేపు లైట్ తీసేసి అలా చీకట్లోనే కూర్చున్నాను. లేచి సిగరెట్లు వెలిగించాను. ఎన్ని రాత్రులు ఇలా చీకట్లో కూర్చుని ఒంటరిగా మృణాలిని తలుసుకోవటం. నాకు తోడల్లా సిగరెట్ ఒక్కటే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాతోనే ఉంటుంది. ఖచ్చితంగా నేను ఈ లోకం విడిచిపెట్టేంతవరకు నాకు తోడుగానే ఉంటుంది. మృణాలినితో ఉన్నప్పుడు సిగరెట్లు తక్కువ, ఇప్పుడు ఎక్కువ, అంతే తేడా. సిగరెట్ అయిపోయింది. దాన్ని పారేసి మరో సిగరెట్ వెలిగించాను. అలా ఆలోచిస్తూనే కూర్చున్నాను. ఆలోచిస్తూనే సిగరెట్ నోట్లో పెట్టుకుని గట్టిగా పీల్చాను. పొగ రాలేదు. సిగరెట్ ఎప్పుడు అయిపోయినట్టుంది. ఫిల్టర్ వరకు కాలి ఆరిపోయింది. విసిరి పారేశాను. అదే జేబులో ఆఖరి సిగరెట్టు. అర్జెంటుగా మరో సిగరెట్ కావాలి ఇప్పుడు. ఈ అర్ధరాత్రి సిగరెట్ కావాలంటే 2 పర్లాంగులు నడవాలి. తప్పదు. లేచి బయలుదేరాను. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఒంటరిగా నడుస్తున్నాను. మరో సిగరెట్ సాహచర్యం కోసం. హఠాత్తుగా ఆలోచన వచ్చింది నాకు. అంతవరకు పొగ పీల్చిన సిగరెట్టే పోగానే విసిరి పారేశానే, మరో సిగరెట్ కోసం వెతుకుతున్నాను. మరి ఇప్పుడు పాత సిగరెట్ గుర్తుకు రాదే? దాని గురించి బాధ కలగదే? జీవితానికి అర్థం కూడా ఇదేనా? జరిగిపోయిన దాన్ని మర్చిపోయి కొత్త వెతుక్కుంటూ వెళ్ళడమేనా? శారద గుర్తుకొచ్చింది. అతను చనిపోయిన తర్వాత ఆమె తిరిగి వివాహం చేసుకోబోతుందని తెలిసిన ఆ రోజు ఆమె గురించి ఎంత చెడుగా అనుకున్నాడు తను. అసలు స్త్రీనే నమ్మకూడదనుకున్నాడు. అంతకుముందు ఆమె భర్త మీద చూపించిందంతా నటన అనుకున్నాడు. కానీ ఇప్పుడు తెలుస్తోంది, పాత జీవితాన్ని మర్చిపోవటానికి కొత్త జీవితాన్ని ఎన్నుకుంది ఆమె. కానీ తనేం చేశాడు? మృణాలిని మర్చిపోవటానికి తాగబోయాడు. వ్యభిచార గృహాల్లో కూడా వెళ్ళాడు. ఇది కాదు నూతన జీవితానికి అర్థం. చిన్నతనంలోనే జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న తనలాంటి దురదృష్టవంతులకు సరైన సాహచర్యం కావాలి. ఆ సాహచర్యంలోనే దుఃఖపూరితమైన గతాన్ని మర్చిపోవాలి. మరో జీవితాన్ని నిర్మించుకోవాలి. అదండి మరి. చూసారా, చివరికి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ అమ్మాయి అప్పుడు చేసింది తప్పు అనుకున్నాడు. కానీ అది తప్పు కాదు, అది కరెక్టే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నట్టుగా చివరికి తేల్చినట్టుగా కనపడుతోంది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్.